హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి ఇవాళ బ్లౌజ్ కుడుతున్నానండి. అది కూడా అండ్ 3 బ్లౌజులు అయితే కట్ చేసుకున్నాను. అంటే నేనైతే ఒక్కొక్క రోజు ఇట్లా కూర్చుంటే సాయంత్రం 5 వరకు కుట్టగలను. అండ్ అంతకంటే ఎక్కువ అంటే కష్టం. పండగ సీజన్లో అయితే కొంచెం నైట్ వరకు కుడతాను, 11-12 వరకు కుడతాను. వేరే టైంలో అయితే 5కే బంద్ చేసేస్తాను అన్నట్టు. ఆ తర్వాత ఏమన్నా కొంచెం అర్జెంట్ ఉంటేనే 6-7 వరకు, అంతే. అంతకంటే మించింది అయితే చేయను, ఎందుకంటే ఆ తర్వాత కుకింగ్ చేసుకోవాలి, అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి ఆ టైం వరకు చేస్తాను. అండ్ ఇవాళ వచ్చేసి ఒక్కరియే 3 బ్లౌజులు ఉన్నాయి, అది కూడా నేను స్టిచ్ చేస్తున్నాను అన్నట్టు. అండ్ ఈ వీడియో ఎందుకో మీతో కూడా షేర్ చేసుకోవాలని, మీరు కూడా చూసేసేయండి లాస్ట్ వరకు. ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, మీకు కూడా తెలుస్తుంది కదా ఎలా నేను ఎలా స్టిచ్ చేస్తాననేది. చలో స్టార్ట్ చేద్దామా మరి. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. మొన్న అయితే కటింగ్ వీడియో పెట్టాను కదా, ఇవాళ అయితే స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. అండ్ మా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు సపోర్ట్ ఎప్పటికీ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మీ సపోర్ట్ ఉంటేనే కదా ఇలా కొన్ని వీడియోస్ చేయగలం. అండ్ ఇది వచ్చేసి కాటన్ బ్లౌజు. నేనైతే కాటన్ బ్లౌజ్ మీతో చూపిస్తామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ కాటన్ బ్లౌజ్ మీకు చూపిద్దామని చెప్పేసి అంటున్నాను. అండ్ మొన్న అయితే మీకు అంటే కటింగ్ వీడియో ఎట్లా కట్ చేయాలి ఏంటిదనే చూపించాను కదా, అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకటి పెడదామని చెప్పేసి దానికైతే చాలా బాగా రెస్పాన్స్ అయ్యారండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కూడా చూడండి. సమ్మర్లో ఏం పర్వాలేదండి, ఖాళీ ఉన్నోళ్ళు అంటే కొంచెం టైం ఉన్నవాళ్ళు చూసి నేర్చుకుందామని చెప్పేసి ఉంటుంది కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి అంటున్నాను. నేనైతే ఇలా గల్ల మొత్తం వెనకాల కట్ చేసుకుంటాను. అంటే అటాచ్ చేసి ముందే కట్ చేసుకుంటాను. కట్ చేసి చుట్టూ ఇట్లా మనం అవుట్లైన్ వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ మనకు నీట్గా వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే మిడిల్లో ఒక కుట్టు మాత్రమే వేస్తారు, అలా అయితే టైం వేస్ట్, నీట్గా రాదు బ్లౌజ్. మనం చుట్టూ ఇట్లా వేసుకున్నామంటే కొంచెం టైం పడుతుంది కానీ పర్వాలేదండి. అట్లా వేసుకుంటే మనకు నీట్గా వస్తుంది బ్లౌజ్, ఎక్కడ గుల్ల రాదు, ఏది రాదన్నట్టు, అంత బాగా నీట్గా వస్తుంది. అండ్ కాటన్ ఉన్న వాటికైతే లైనింగ్ పిండని అవసరం లేదు, బట్ ఆ కాటన్ని బట్టి ఆ స్టిప్పుగా ఉందంటే అవసరం లేదు, మామూలుగానే ఉంది. ఈ విధంగా చుట్టూ మనం అటాచ్ చేసుకోవాలి. చేయి మంచిగా ఇట్లా పైనుంచి ఇట్లా రబ్ చేసినట్టు అంటే నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఆ తర్వాత అయితే నేను చుట్టూ కట్ చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కూడా సేమ్ అలాగే అటాచ్ చేసుకొని నేనైతే ఇప్పుడు క్రాస్ పట్టీలు అతక పెడుతున్నాను. అది కొంచెం వీడియో అయితే మిస్ అయింది. అండ్ ఈ క్రాస్ పట్టీలు వచ్చేసి లోపల వైపున వేస్తున్నాను అన్నట్టు. అట్లా వేస్తే ఏమవుతుందంటే మనకు లోపల కుచ్చు అనేది బయటికి కనిపించదు, నీట్గా వస్తుంది. అండ్ పోగులు కూడా పోకుండా ఉంటాయి అన్నట్టు. అందుకని లోపల వైపున ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకొని వన్ సైడ్ నుంచి ఇట్లా బయటికి తీస్తే వచ్చేస్తుంది. మనకైతే లోపల అసలు ఖర్చు అనేది కనిపించదు, నీట్గా వస్తుంది అన్నట్టు. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఈ విధంగా దీనికి అలాగే కాజపట్టి కూడా అటాచ్ చేస్తున్నాను. ఏం లేదండి, 2 ఇంచెస్తో తీసుకుంటే సరిపోతుంది కాజపట్టి కూడా. అలా అంటే ఒకదాని వెనకాల ఒక వర్క్ చేస్తూనే ఉంటే మనకు బ్లౌజ్ అనేది త్వరగా అవుతుంది అన్నట్టు. ఈ విధంగా కాజపట్టి ఉక్సు పట్టి అటాచ్ చేసుకున్నాక నెక్ అయితే మనం అంటే మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాంతోనే దానికే నెక్ చూసుకోవాలి, అప్పుడే మనకు కరెక్ట్ వస్తుంది అన్నట్టు నెక్. అండ్ మొత్తం అటాచ్ చేసినాక రౌండ్కి ఇట్లా తింపి చూడొద్దండి. దానికే ఉక్సు పట్టి కాజపట్టితోనే మనం దానికే సపరేట్గా చేసుకొని దానికి సెట్ చేసుకోవాలి. ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని నెక్ బ్యాక్ కూడా సేమ్ దానికి బ్యాక్ నెక్ పెట్టి అట్లా మెజర్మెంట్ తీసుకోవాలన్నట్టు నెక్. ఇక్కడ వచ్చేసి 2 పట్టీలు కరెక్ట్ ఉన్నాయా లేదంటే మనం గల్లపట్టి అటాచ్ చేసినాక ఎట్లా అనిపిస్తుంది అంటే అది మనకు ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నేను ముందు పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి అండ్ బ్యాక్ పార్ట్కి అయితే అటాచ్ చేస్తున్నాను. 2 వైపులా 2 కుట్లు వేసుకోవాలండి. ఒక కుట్టుకు అయితే బ్లౌజ్ ఆగదు. 2 కుట్లు, చిన్న కుట్టుతో 2 కుట్లు వేసుకుంటే చాలా బాగా అవుతుంది అన్నట్టు బ్లౌజ్. అండ్ ఇది వచ్చేసి క్రాస్ పట్టీలు అండి. క్రాస్ పట్టీలు అంటే నెక్కు గల్లకు క్రాస్ పట్టీలు అంటే క్రాస్గా కట్ చేసుకొని మనకు అపోజిట్లో అతికి పెట్టుకోవాలి. ఆ అపోజిట్లో అటాచ్ చేస్తే ఏమవుతుందంటే మనకు రౌండ్ తిరిగేటప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాను,
బ్లౌజ్కి చుట్టు పెట్టేటప్పుడు నీట్గా వస్తుంది అన్నట్టు, గుల్ల అసలు రాదు, నీట్గా వస్తుంది. అందుకని చెప్పేసి ఆపోజిట్లో పెట్టుకోవాలి. మీకు కుదరదు అంటే అటు చిన్న మూల ఇటు మూల కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, మీ చాయిస్ అది. అండ్ కొంచెం దీని గురించి అయితే దాదాపుగా తెలిసే ఉంటుంది, బ్లౌజ్ కొంచెం కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే. ఇది మళ్ళీ లోపల మనం ఇది మలిచి కుట్టేటప్పుడు, ఇదైతే నేను హెమ్మింగ్ బ్లౌజేనండి, పైపింగ్ ఇవేమీ చేయలేదు దీనికి, హెమ్మింగ్ బ్లౌజే కాబట్టి లోపల మనం అటాచ్ చేసేటప్పుడు కూడా పైనుంచి కుట్టేసేటప్పుడు లోపల ఖర్చు అనేది బయటికి రాకుండా కుట్టేసుకోవాలన్నట్టు, అప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. బ్లౌజ్ ఏదో త్వరగా కుట్టేద్దామని కాకుండా మనం కొంచెం టైం తీసుకొని కుట్టినామంటే సరిపోతుంది. అది కూడా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే కొంచెం టైం తీసుకొని కుట్టండి, ఏం పర్వాలేదు. కొంచెం టైం తీసుకొని నీట్గా కుట్టితే సరిపోతుంది కదా, డబుల్ వర్క్ కాకుండా ఉంటే చాలు. అండ్ ఇది బ్లౌజ్ అయితే ఈ విధంగా చేయడం, నెక్ పెట్టడం అంటే మీరు నేర్చుకుంటే సరిపోతుంది అన్నట్టు. చూసారా, ఇది పైన ఎగస్ట్రా వచ్చిన క్లాత్ని వచ్చేసి మనం కత్తెరతో అది తీసేసేయాలి. ఈ లైనింగ్ బ్లౌజ్ ఉంది కాబట్టి పర్వాలేదండి, వితౌట్ లైనింగ్ బ్లౌజ్కి అయితే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే లోపల వైపున కట్ అవుతుంది. ఇది వచ్చేసి బ్యాక్ పట్టి అంటే నడుము పట్టి వేస్తున్నాను. ఇట్లా చూసుకోవాలి, ముందు ఫ్రంట్ పార్ట్ పెట్టి చూసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లౌజు, అండ్ ఆ షేప్ వస్తుంది అన్నట్టు, అట్లా చూడండి, ఆ మూల విరిగి వచ్చినట్టు సంఖ కింద కనిపిస్తుంది. దాన్ని అయితే మనం కట్ చేసుకోవాలి, అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. అది కట్ చేయకపోతే ఏమవుతుందంటే వెనకాల కప్పు లేస్తుంది అన్నట్టు, నీట్. ఇప్పుడు చూడండి సమానంగా వచ్చినట్టు కనిపిస్తలేదా, అలా వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత నడుము పట్టు అనేది అటాచ్ చేసుకోవడమే. ఈ విధంగా నడుము పట్టి అటాచ్ చేసుకొని ఆ పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత లోపల ఫోల్డ్ చేసి మనం ఎలాగో హెమ్మింగ్కే కాబట్టి పెద్ద కుట్టు వేసుకుంటే సరిపోతుంది. పైపింగ్ వేస్తే అసలు అవసరం లేదు, చిన్న కుట్టే వేసేసేయవచ్చు. కాకపోతే మనం పైపింగ్ కాదు కదా, హెమ్మింగ్ అని చెప్పేసి అది ఎలాగో ఇప్పేసుడు కాబట్టి పెద్ద కుట్టు వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. హెమ్మింగ్ అయితే అవసరమే లేదు, పైన అయితే కుట్టేస్తేనే మంచిగా స్టిప్గా ఉంటుంది. నేనైతే దాదాపుగా అలాగే వేస్తాను, ఈ విధంగా వేసేసేయాలన్నట్టు. ఆ తర్వాత షోల్డర్ చూసుకోవాలి, మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాంతో షోల్డర్ చూసుకుంటే అది ఎంత అయితే వస్తుందో అంత మార్కింగ్ చేసుకోవాలి. ఎగస్ట్రా కొంచెం ఏమన్నా వస్తే ఏమవుతుంటే జస్ట్ కింది వరకు తీసుకురావద్దు, అక్కడికక్కడే కొంచెం ఇట్లా క్రాస్లో కట్ చేసేస్తే, మరీ ఎక్కువ కట్ చేయొద్దండి, బ్లౌజ్ పాడవుతుంది. జస్ట్ కొంచెమే కట్ చేయాలి మనం, అందుకే మనం కట్ చేసుకునేటప్పుడే ఫిట్టింగ్ కరెక్ట్. అండ్ మళ్ళీ హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు మధ్యలో షోల్డర్ పాయింట్ ఎక్కడైతే జాయింట్ చేసినామో అక్కడ నుంచి అటు సైడే, బ్యాక్ నుంచి వెనుకల సైడ్ వెనకరకే, ముందు సైడ్ ముందుకే అట్లా అటాచ్ చేస్తే ఏమవుతుందంటే మనకు మిడిల్ పార్ట్ అనేది, హ్యాండ్స్ అక్కడ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, అది కరెక్ట్ వస్తుంది అన్నట్టు. మనం ఎక్కడికక్కడ ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చు దానిపైన వేసి ఫస్ట్ టైం ముందటి పార్ట్ జాయింట్ చేసుకోవాలి, ఆ తర్వాత వెనకాల జాయింట్ చేసుకోవాలి. ఇంకా మనం రెండు దిక్కులో జాయింట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకో కుట్టు కూడా వేసుకుంటాం కదా, అది డైరెక్ట్ వేసుకోవడమే, ఇక సేమ్ అంతే ఉంటుంది. ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక మనమైతే నడుము బ్లౌజ్ సైజ్ చూసుకొని అక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ సంఖ అయితే రెండు కింది వైపున అండ్ బ్యాక్ వైపున ఫ్రంట్ వైపున సేమ్ రావాలండి, ఒక చోట రెండు కలిసేటట్టు పెట్టాలి, అప్పుడే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. కొంచెం ఇటు అయితే ఏమవుతుందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా రాదు. మనమైతే అది కరెక్ట్ చూసుకోవాలి. మీరు అట్లా చూసుకుంటే మీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. మనం కుట్టు వేసేటప్పుడే తెలుస్తుంది. స్ట్రేట్గా కుట్టు వచ్చిందంటే, మనం పెన్సిల్తో గీకిన కుట్టు వచ్చింది అనుకోండి, మీ బ్లౌజ్ 100% కరెక్ట్గా సెట్ అవుతుందని అర్థం అన్నట్టు. ఇట్లా క్రాస్గా ఇట్లా తిరిగి మనకు అర్థమవుతుంది, బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడే అర్థమవుతుంది. క్రాస్గా ఇట్లా వచ్చినాయి అంటే కుట్లు, మనకు బ్లౌజ్ కరెక్ట్ సెట్ కానట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా మనం వాళ్ళ మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే కుట్టాలనుకుంటే మాత్రం సేమ్ నడుము అనేది ఇది సేమ్ రావాలి, లేదంటే సంఖ కింద గుల్ల వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక టెన్షన్ గ్యాప్తోనే కుట్లు మనం వేసుకోవాలి. నేనైతే 4 కుట్లు వేస్తాను అండ్ ఫైనల్గా లాస్ట్కి ఒక కుట్టేస్తాను అన్నట్టు, పోగులు పోకుండా ఉండడానికి అని చెప్పేసి. అది మీ ఓపికని బట్టి ఎన్నన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాదాపుగా అయితే 4 వేసుకోవాలేమో, లావు సన్నం అయితే కొంచెం ఒక కుట్టు ఇప్పుకున్న మిగతా కుట్లు 3 కుట్లు అయితే ఉంటాయి కదా. చూసారా ఇక్కడ ఎంత బాగా వచ్చినాయో. ఈ లాస్ట్ కుట్టు వేసుకున్నాక మిగిలిన క్లాత్ అనేది కట్ చేసేసేయడం. పెళ్లి బ్లౌజులు ఉంటే కనుక కొంచెం ఎక్కువ అంటే మనకు మార్జిన్ తీసుకోవాలి. రెగ్యులర్ బ్లౌజులు ఉంటే సరిపోతాయండి, కొంచెం
కొంచెం అంటే ఇంచు మార్జిన్ పెట్టుకుంటే సరిపోతుంది పెళ్లి బ్లౌజులు. అంటే ఆ తర్వాత ఎలాగో లావ్ అవుతారు కదా డెలివరీ తర్వాత అన్నట్టు మార్జిన్ అయితే ఎక్కువ పెట్టాలి. అండ్ ఒకప్పుడు అయితే లెంత్ బ్లౌజ్ చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు అందరూ పొడుగుని పెట్టుకుంటారు కాబట్టి చాలా రోజులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నట్టు. ఈ విధంగా బ్లౌజ్ అయితే మొత్తం ఫినిషింగ్ చేసుకోవాలి. మీరు స్టిచ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా చెప్పాను కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా ఇంకా వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.